పూర్వం ఒక రాజ్యానికి రవివర్మ అనే మహారాజు పాలన చేసేవాడు. అతడు న్యాయంగా, ధర్మంగా పాలించడం వల్ల ప్రజలందరూ సంతోషంగా జీవించేవారు. కానీ రవివర్మకు ఒక చిన్న గర్వం ఉండేది. అతని సొత్తు మరియు గొప్పతనం చూసి ఇది నా కృషి వల్లే అని అనుకునేవాడు. ఒకరోజు రాజ్యానికి ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన తపస్వి, సమాజానికి జ్ఞానాన్ని పంచే వ్యక్తి. రాజు ఆయన గురించి తెలుసుకొని తన రాజభవనానికి ఆహ్వానించాడు. మహాత్ముడు రాజును చూసి అనుకున్నాడు, ఈ రాజుకు ధర్మం ఉంది కానీ అతని గర్వం నాశనానికి దారితీస్తుంది. మహాత్ముడు తన వెంటే ఒక చిన్న సంచి తెచ్చాడు. అది రాజుకు ఆసక్తి కలిగించింది. రాజు అడిగాడు, మహాత్ముడు గారు, ఆ సంచిలో ఏముంది? మహాత్ముడు చిరునవ్వుతో, అది నాకెంతో విలువైనది, కానీ దీని రహస్యం కేవలం మీ ధర్మాన్ని పరీక్షించాక చెప్పగలను అని సమాధానం ఇచ్చాడు. రాజు ఆశ్చర్యపోయి, పరీక్ష అంటే ఏమిటి అని అడిగాడు. మహాత్ముడు అతనికి ఒక సూచన ఇచ్చాడు. రాజా, ఈ రాత్రి మీరు ఈ సంచిని మీ రాజభవనంలో భద్రపరచండి, కానీ దీని వద్ద ఎవరూ కనిపించకూడదు. రేపు ఉదయం నేను వస్తాను. రాజు సంచిని భద్రపరిచే బాధ్యతను స్వీకరించాడు. కానీ రాత్రి అవగానే అతని మనసు అసహనంతో ఉరుకులు పరుగులు పెట్టింది. ఈ సంచిలో ఏముందో చూడాలని ఉంది అని అతను ఆలోచించాడు. ఎంత ప్రయత్నించినా తన మనసు శాంతిపరచుకోలేకపోయాడు. చివరికి అతను సంచిని తెరిచాడు. సంచిని తెరిచి చూడగానే అందులో చిన్న కంచు పాత్ర ఉంది. అది చాలా సాధారణంగా కనిపించింది. రాజు కోపంతో, ఇదేనా ఈ గొప్ప రహస్యం అని ఆలోచించాడు. వెంటనే పాత్రను తాకగానే మహాత్ముడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఆయన చిరునవ్వుతో, రాజా, మీ ధర్మాన్ని పరీక్షించాను. మీ గర్వం మీకు ఓపికను కోల్పోయేలా చేసింది. ఇప్పుడు మీకు ఒక విషయం అర్థమవుతుందని ఆశిస్తున్నాను అన్నాడు. మహాత్ముడు కొనసాగిస్తూ, ఈ పాత్ర సాధారణమైనదే, కానీ అది మీ గర్వాన్ని, కుతూహలాన్ని పరీక్షించడానికి ఉపయోగించాను. మీ రాజ్యం న్యాయంగా ఉండాలంటే మీకు ఓపిక మరియు ధర్మం చాలా ముఖ్యమైనవని చెప్పాడు. ఈ మాటలు విన్న రవివర్మ సిగ్గుపడ్డాడు. మహాత్ముడి పాదాలు తాకి, మహాత్ముడు గారు, నేను నా తప్పు గ్రహించాను. ఇకపై కర్మలను నిబద్ధతతో చేయడం ద్వారా మీ సూచనలను పాటిస్తాను అని అన్నాడు. మహాత్ముడు ఆనందంతో, రాజా, మీరు ధర్మంతో ఉన్నంత వరకు ఈ రాజ్యం సర్వదా సుభిక్షంగా ఉంటుంది. కానీ కర్మలను ఎప్పుడు గుర్తుంచుకోండి, అవే మన జీవితంలో నిజమైన సంపద అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. నీతి. సంపద మరియు ప్రతిష్ట నశించవచ్చు, కానీ ధర్మం మరియు కర్మలు మనతో ఎప్పటికీ ఉంటాయి. కర్మ చేస్తూ ధర్మ మార్గంలో నడిస్తే జీవితంలో నిజమైన ఆనందం లభిస్తుంది.